విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ నేపథ్యంలో నగరాన్ని జల్లెడపడుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు పోలీసు ఉన్నతాధికారులు జారీ చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులను పోలీసులు చెక్ చేస్తున్నారు. at 2 town police station Vijayawada under the NTR Commissionerate. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈ రోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసికలీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసికలీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. వన్ గ్రూప్ ISIS పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్డ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. These accused were actively sharing and circulating digital contents including audio messages, posts and images which promoted extremist ideology, showed disrespect to national symbols and sought to incite division and hostility. Preliminary inquiry findings indicates that these activities were part of a structured effort with wider linkages beyond the local level. During coordinated search conducted at multiple locations, police seized electronic devices including mobile phones and other incriminating materials. Detailed forensic examination of these materials is underway to establish the full extent of the network and its activities. All 3 accused have been produced. Their name is first name is Muhammad Rahmatullah Sharif, second one is Mr. Danish, third one is Mr. Mirza Suhail. All 3 accused have been produced before the Honorable Court and remanded to judicial custody. Further investigation is in progress to identify additional persons involved and to uncover the broader network. దాంట్లో మనం మళ్ళీ రీట్రేట్ చేస్తాము దట్ ఎనీ యాక్టివిటీ దట్ థ్రెటన్స్ ది సావరెంటీ ఆఫ్ ది నేషన్, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ విల్ బి డీల్డ్ విత్ ఫర్మ్లీ. And we are appealing to citizens and particularly youth to remain vigilant regarding the content they access and share online. Parents are also requested to be aware of their children's online activities to prevent them from being misled by unlawful elements. ఇక్కడ ఫామ్ చేసిన గ్రూప్ నేను చెప్పాను, one group is AQIS and another group is ISIS group లో మెయిన్లీ 5 member AQIS group లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 5 నుంచి 3 members-కి అరెస్ట్ చూపించాము. మిగతా 2 members-కి అరెస్ట్ కోసం కూడా టీం పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా సర్చింగ్ మనం చేస్తున్నారు. అట్లా ఈ ISIS గ్రూప్లో కూడా టోటల్ 7 member ఇప్పుడు ప్రస్తుతం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 7 member కోసం కూడా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్లేస్లో టీం పంపడం జరిగింది. వారి కోసం కూడా మన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీనికి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి అండ్ మీ ద్వారా పబ్లిక్కి కూడా అందరికీ అలర్ట్ చేయడానికి, అవేర్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లేట్ ఇన్ నైట్. థ్యాంక్ యూ.